హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను కేవలం 10th లేదా ఐటీఐ క్వాలిఫికేషన్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ కోసం చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను చెప్పే ఉద్యోగాలకు కేవలం ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత ఉంటే అప్లై చేసుకోండి. మీకు పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపించినట్లయితే ఈ వీడియోను వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మీరు అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఇలా ఎలాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా అన్అకాడమీలో మీకు టాప్ ఎడ్యుకేటర్స్తో అన్లిమిటెడ్ లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు. మీరు అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కోర్సు ప్రైస్లో 10% డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు మరో 3 నెలల సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ నెల 31వ తేదీ నుంచి అన్ని కోర్సులపై కూడా ప్రైజెస్ అనేవి హైక్ అయితే చేస్తున్నారు. కాబట్టి అన్అకాడమీలో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు తక్కువ ధరకే కోర్సెస్ అయితే వస్తాయి. అంతేకాకుండా ఏ కోర్సు తీసుకున్నా J10 అనే రిఫరల్ కోడ్ ఉపయోగిస్తే కోర్సు ప్రైజ్లో 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అన్అకాడమీలో డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఆస్క్ మీ ఎనీథింగ్ అనే పేరుతో కూడా మనకి స్పెషల్ క్లాసెస్ అయితే నిర్వహిస్తున్నారు. ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్లు కూడా గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి నిర్వహిస్తున్నారు. వీటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఉచితంగానే. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఎక్కడ రిఫరల్ కోడ్ ఉపయోగించినా J10 అనే రిఫరల్ కోడ్ అయితే ఉపయోగించుకోండి. ఇవన్నీ కూడా ఫ్రీగా అన్లాక్ చేయొచ్చు. మీకు పూర్తి సిలబస్ అనేవి ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు డౌట్ క్లియరింగ్ సెషన్స్ అయితే జరుగుతాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్లు, మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్అకాడమీలో ఒక నెల నుంచి 24 నెలల వరకు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. J10 అనే రెఫరల్ కోడ్ ఉపయోగిస్తే కోర్సు ప్రైస్లో 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి విడుదలైతే చేయడం జరిగింది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ది క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూడొచ్చు, ది క్యాండిడేట్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ కెన్ ఓన్లీ అప్లై అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఏమిటి అంటే సఫాయి వాలా అనేటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయినట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లాలో జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మనకి ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది. సో అక్కడ మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. అయితే తరువాత ఇండియాలో ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే శాలరీ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ లెవెల్ 3 కింద 21,700 నుంచి 69,100 వరకు కూడా పే స్కేల్ ఉంటుందని ఇవ్వడం జరిగింది. అర్హత చూడొచ్చు, 10th లేదా ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే అడగడం అయితే జరిగింది. సో ఈ 2 రకాల క్వాలిఫికేషన్స్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై అయితే చేయొచ్చు, లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ ఉందా అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఓబీసీ అభ్యర్థులు అయితే 3 సంవత్సరాలు అంటే 28 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 సంవత్సరాలు అంటే వాళ్ళకి 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి డ్యూటీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ డేట్ల మధ్య జన్మించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. మార్చ్ 30, 2022 నాటికి ఈ యొక్క ఏజ్ అనేది కౌంట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలంటే హైట్ అనేది 157 సెంటీమీటర్లు ఉండాలి.
చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మినిమం 5 సెంటీమీటర్స్ అయితే రావాలి. వెయిట్ అనేది హైట్కి తగ్గట్టుగా ఉండాలి. ఇక ఐసైట్ ఇలాంటివి కూడా వాళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ముందుగా. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఏ డేట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారు. ఏప్రిల్ లేదా మేలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి వాళ్ళ యొక్క అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుందని చెప్పారు. ఏదైనా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్లో చేంజ్ ఉన్నట్లయితే వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. సెలెక్ట్ అయినట్లయితే ముందుగా 2 సంవత్సరాల ప్రొవిషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు మరొక 1 ఇయర్ వరకు కూడా ఈ యొక్క ప్రొవిషన్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. వీటి మీద మీరు అటెస్టేషన్ అయితే చేసుకోవచ్చు, సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయొచ్చని మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి చెప్పడం అయితే జరిగింది, స్టార్టింగ్లో మీకు విశాఖపట్నం జిల్లాలో అంటే విశాఖపట్నం లొకేషన్లో జాబ్ ఉంటుంది. ఆ తర్వాత ఇండియాలో ఎక్కడైనా సరే వర్క్ చేసేందుకు మీరు విల్లింగ్నెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని కూడా మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు. అంటే ఖచ్చితంగా తర్వాత ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. ఏ విధంగా అప్లై చేయాలంటే అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ అప్లికేషన్ని ఆర్డినరీ పోస్ట్లో ది రిక్రూట్మెంట్ ఆఫీసర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నెంబర్ 6 పోస్ట్ బాక్స్ నెంబర్ 1128 మల్కాపురం పోస్ట్ విశాఖపట్నం 530011 అనేటువంటి అడ్రస్కి ఈ నెల 30వ తేదీలోపు రీచ్ అయ్యే విధంగా ఆర్డినరీ పోస్ట్లో పంపించాలని చెప్పారు. కాబట్టి అర్హత ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. ఇక ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను కామెంట్ బాక్స్లో ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.